ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం దేవునికి ఇష్టం లేని జీవితం. ప్రార్థన లేని జీవితం దేవునికి బహు దూరంగా ఉన్నటువంటి జీవితం. ప్రార్థన లేని వారు నామకార్థ క్రైస్తవులు. ప్రార్థన లేని వారు అపవాది చేతిలో చెక్కబడిన వారు. ప్రార్థన లేని వారు దేవుని కాపుదల లేని వారు. ప్రార్థన లేని వారిని అపవాది పనికిరాని వారిగా మారుస్తాడు. అందరి చేత హేళన చేయబడే వారిగా మారుస్తాడు అపవాది. దేవుని దృష్టికి అసహ్యమైన కార్యములు చేసేవారిగా మార్చబడతారు. నామకార్థ క్రైస్తవులుగా భక్తిహీనతలకు దిగిపోతారు ప్రార్థన జీవితం లేనివారు. వ్యాధి, బాధ, చెర, దుఃఖము మొదలగునవి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. గమ్యం లేని వారిగా, ఏ దిక్కు లేని వారిగా మార్చబడతారు. ఎవరు సహాయం చేసినా గాని తీర్చబడని దుస్థితిలోనికి దిగిపోతారు. నామకార్థంగా నిలువెచ్చగా మార్చబడతారు. దరిద్రులుగా పేదరికంలోనికి దిగిపోయేవారిగా మార్చబడతారు. ప్రార్థన లేని జీవితం మృతతుల్యమైనటువంటి జీవితం. దేవునికి బహు దూరంగా ఉన్నవారు. పాపం మనిషిని అతలాకుతలం చేస్తుంది. ప్రార్థన చేసేవారు పాపానికి దూరంగా ఉంటారు. ప్రార్థన చేద్దాం, మన పాపముల నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం, పాపాలను అపరాధములను క్షమించమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం, దేవునికి ఇష్టలుగా మార్చబడదాం. పాపములో నుండి, అపవాది చేతిలో నుండి విడిపించబడదాం. దేవునికి ఇష్టలుగా మార్చబడదాం.